ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే సమ్మర్ స్ట్రోక్ మొదలైంది. కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో పగలంతా సూర్యుడు సుర్రుమనిపిస్తుండగా రాత్రి పొగమంచు కప్పేస్తోంది. ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవిలో మంట ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా 4వ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ సీజన్ అదిరిపోతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పగలంతా ఎండ, రాత్రిపూట పొగమంచు కమ్మేయడంతో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువయ్యాయి. రాత్రిపూట కూడా ఇదే స్థాయిలో టెంపరేచర్లు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్నినో ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా తొలకరి జల్లులు తగ్గే అవకాశం కనిపిస్తోంది. భూమధ్యరేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎల్నినోకు దారితీసే అవకాశాలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు వాతావరణ కాలుష్యం ముప్పు ఒక సమస్యగా మారిందని చెబుతున్నారు. ఆల్రెడీ టెంపరేచర్స్ ఎక్కువగా చూపిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ మే నెలల్లో మనకి టెంపరేచర్లు అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. 23వ సంవత్సరం, 24వ సంవత్సరం, 25వ సంవత్సరం కూడా మనకి అత్యధిక టెంపరేచర్లు నమోదైనవి. అలాగే 26వ సంవత్సరం కూడా అత్యధిక టెంపరేచర్లు నమోదవుతాయండి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాది ఎల్నినో ప్రభావం ఉండగా గత గణాంకాలు ఇదే చెబుతున్నాయి. ఎండలు మండిపోయే దక్షిణ కోస్తాలో నమోదైన టెంపరేచర్లు ప్రామాణికంగా తీసుకుంటే ఈ ఏడాది ఆ తీవ్రత అధికంగానే ఉండనుంది. అంటే వేసవిలో చాలా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.